అక్కనేనండి. అక్క. సో ఎలా అనిపిస్తుంది మీ తోడబుట్టిన చెల్లెలు మీతో పాటు మొన్నటి వరకు కలిసి ఉండేది, ఇప్పుడు ఒక్కసారిగా లేదనే మాట ఎలా అనిపిస్తుంది? నేను అసలు ఏటి మాట్లాడలేదు. చిన్నప్పటి నుంచి నేను మా చెల్లి చాలా దీనిగా పెరిగాం. నేను లేకపోతే ఉండలేకపోయేది, ఉంటే కొట్టుకోకుండా ఉండలేకపోయారు మేము. అలాంటిది దాని పెళ్ళి అయిన తర్వాత 4 రోజుల వరకు మనుషులమే అవలేకపోయాము ఇంట్లో సైడ్ లేదని. అలాంటిది ఇప్పుడు జీవితాంతం అది లేకుండా ఉండాలి. మా చెల్లిని ఒక పని చేయకపోయినా నేనే అన్ని పనులు చేసుకుని దాన్ని చూసుకున్నాం. కానీ అక్కడికి వెళ్ళి అన్ని పనులు చేసినా అలాగే చెయ్యాలమ్మా, అలాగే చెప్తారు, అలాగే చెయ్యాలి, ఉండాలి, భర్త దగ్గర అలాగే ఉండాలి. అత్త ఎంత మాట్లాడినా, అత్త నాకు పెద్దదని నాకు అంత చెల్లి ఒక చెవు నేను ఇంకో చెవును వదిలేసి నీ భర్తను కనిపెట్టుకొని నువ్వే ఆ పని చేసుకొని నువ్వే ఉండాలి అనేసి అన్నీ నచ్చజెప్పి ఎన్నిసార్లు చెప్పినా సరే అక్క మీరున్నట్టు నేను ఉంటాననేసి ఎన్నిసార్లు నచ్చ చెప్పినా అలాగే అనేసి వెళ్ళింది. వెళ్తే మా చెల్లిని ఏమీ కాకుండా మాకు అప్పచెప్పేశారు, ముద్దలా చేసి అప్పచెప్పేశారు. మేము పువ్వులా పంపిస్తే అంటే ఇప్పుడు మీతో చెప్పిందా తన సమస్య ఎప్పుడైనా సరే తన భర్త ఇలా వేధిస్తున్నాడని? తన భర్త వేధిస్తున్నాడంటే ఇంతగా దారుణంగా వేధిస్తున్నారని చెప్పలేదు. మామూలుగా ఉంటారు, కొత్త ఒకరికొకరికి సెట్ అవ్వాలంటే టైం పడుతుంది కదా, కొత్తగా వెళ్ళావు చెల్లి, మామూలు అవన్నీ కామనే అనేసి మేము చెప్పాం. కానీ వాళ్ళు ఇంతలాగా చేస్తున్నారని ఏ రోజు మా అమ్మతో కానీ నాతో కానీ ఇంతగా చెప్పలేదు. మొన్న వచ్చేసినప్పుడు కూడా అక్కడ మా అమ్మ తీసుకొచ్చినప్పుడు అడిగినప్పుడు కూడా వాళ్ళ ఇంటి దగ్గర చెప్పలేదు, వాళ్ళ ఇంటి దగ్గర ఏటి చెప్పలేదు. మా అమ్మతో పాటు ఇంటికి తీసుకొచ్చేసిన తర్వాత మా అమ్మతో కూడా చెప్పలేదు. ఆ తర్వాత చెప్పింది నన్ను ఎలా చంపేయడానికి చూసారని. అది ఏ కోపం మీదో చేసి ఉంటారనేసి మేము నచ్చజెప్పి పంపిస్తే మా చెల్లిని మాకు కాకుండా చేసేసారు. అత్తమ్మామలు ఎలా ఉండేవారు మీ చెల్లితో? అత్త మామలు అలాగే మంచిగా ఉన్నారు, అలాగే ఉండేవారు. మామయ్య ఎప్పుడు తెలీదు అంతే, అలా బాగానే ఉన్నారని ఎప్పుడు నేను అత్తయ్య కొంచెం తిడుతుంది, అలాగా ఇలాగా అంటది, ఏ పని చేయమని అని అంటది అన్నది. వాళ్ళ మామయ్య వాళ్ళ ఇద్దరిని అరెస్ట్ చేసిన కేసు వాళ్ళు అరెస్ట్ చేసేలాగే మాకు చెయ్యండి. వాళ్ళ మరిది గారిని నొగ్గిన రాడు నాకు పరి వార్నింగ్ ఇచ్చాడు. వాళ్ళ మరిదిని వార్నింగ్ ఇచ్చాడు, ఆడే చంపిస్తాడు నా కూతుర్ని. వాళ్ళ అన్నయ్య ఆడు వాళ్ళ నాన్న ఇలా వాళ్ళ అత్తగారు ఆ రోజే కాశీ బయలుదేరారు. ఆవిడ లేదు ముందు, తర్వాత అంతా హింసెట్టినా సరే చంపించిన రోజు ఆవిడ లేదు. కానీ చంపించిన రోజు మట్టుకు వాళ్ళ మరిది, వాళ్ళ అత్త, వాళ్ళ మామ, మా అల్లుడు వీళ్ళ ముగ్గురే చంపిస్తారు. దీనికి మీరు ఎటువంటి సాయం చేయాలనుకుంటున్నారో చేయండి. మీరు చెప్పండి, మీరే అవుతారు అమ్మాయికి? అమ్మాయి బాగా సార్ బాగుంది. మీకు ఏమైనా ఫోన్ చేసింది, చెప్పిందా అమ్మాయి ఈ విధంగా ఉంది నా పరిస్థితి ఎప్పుడైనా కానీ? ఆ రోజు మధ్యాహ్నం 3ంటికి కాల్ చేశాను సార్. నాకు కాల్ చేసి ఎవరు మా పాపని వచ్చి గోజాకి తీసుకెళ్ళాం ఒక అమ్మాయిని. అయితే తీసుకెళ్తేనే మా బామ్మని తీసుకొచ్చి మా పాప ఇంటి దగ్గర వదిలిపెట్టేశాడు. బావా అలా అని వచ్చాడంటగా ఉన్నా మీ దగ్గర, లేదమ్మా పాప వదిలేసింది మార్నింగ్ వెళ్ళిపోయాడు అమ్మా అనేసి అంటే సరిపోయిన ఫోన్ కట్ చేస్తుంది. నైట్ 11:30కి మా అత్తగారు కాల్ చేస్తారు, ఇలాగా వసంతకి బాగోలేదంటే హాస్పిటల్కి తీసుకెళ్లారంటే రమ్మంటున్నారు అనేసి అని. అయితే మా మదర్కి ఒక హ్యాబిట్ ఉంది, ఏంటి ఏదైనా తను ఇష్టంగా ఏదైనా కూరతో కానీ దేనితోనో భోంచేదనుకో దానికి నచ్చితే మాత్రం మనస్ఫూర్తిగా భోంచేస్తుంది. అవతలకు ఉన్నాయి లేకపోయినాయి మనస్ఫూర్తి తినేసిన తర్వాత దాన్ని ఆరాయించుకోలేదు. సో పుట్టుభోజనం ఏదో అయ్యి ఉంటుందనేసి ఎక్స్పెక్ట్ చేసి అమ్మాయి అలా ఉంటుంది, ఇష్టంగా తిని ఉంటుంది, అయితే ఏం అవసరం లేదు మార్నింగ్ వెళ్దామని అనేసి అన్నాను. అంటే సరే అనేసి ఫోన్ కట్ చేశాను నైట్ 11:30కి. నెక్స్ట్ మరొక 11:10కి మళ్ళీ కాల్ చేసింది, ఇలా అమ్మ రాజు బాగోలేదంటే కాదు కూడదంటున్నారు రమ్మంటున్నారు అనేసి అని. అయితే సరే అనేసి నైట్ పోతాకు పని అయింది, ఒక లంకెల పనిలో బయలుదేరి వచ్చాం. వచ్చిన తర్వాత ఎక్కడో రమ్మనేసి అంటే బాబు మేము ఆల్రెడీ వెళ్ళిపోయాం, దగ్గరికి హాస్పిటల్ దగ్గరికి వెళ్ళిపోయి బయలుదేరుతున్నాం, నేను వచ్చేసాను సార్. నేను డైరెక్ట్గా వెళ్ళిపోయి అక్కడ ఎయిర్పోర్ట్ తినకుండా నాకు కాల్ చేశాడు, ఎవరు మా జగిలివాడు, అదే నాగేంద్ర నా అబ్బాయి. ఎక్కడ అంటే ఇలా పలానా ఎక్కువ నుంచున్నా, ఏంటి అసలు ఏమైందని అంటే అచ్చా ఏం లేదని, బాగోలేదు హాస్పిటల్కి తీసుకొచ్చాను అనేసి అన్నారు. అయితే సరే అనేసి హాస్పిటల్కి వెళ్ళాం. హాస్పిటల్కి వెళ్ళేటప్పటికి మా అత్త లోపల ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంతా బయట రోడ్డు పైన ఉన్నారు. తేరమ్మ చూస్తే మా మదర్ టెచ్చర్ మీద వేస్తున్నారు. అయితే ఏమైంది చిన్న అనేసి అంటే అచ్చా ఏమీ లేదన్నయ్య, మేడపైకి వెళ్ళాను, వెళ్తే ఫోన్ చూస్తుంది, ఫోన్ ఇప్పుడు ఎందుకు ఫోన్ అనేసి ఫోన్లో లాగేసుకొని వచ్చి కిందకు వస్తాను, తేరమ్మ చూస్తే నేను ఊరేసుకుని ఉందని అనేసి నాతో అన్నాడు. అయితే అక్కడ జరిగిన సిచ్యువేషన్ అయితే అది కాదు, ఎందుకంటే అంత దీనిగా యూరేసుకున్నంత మెంటాలిటీ మనిషి అయితే కాదు తను. ఏదైనా అంటే ఫేస్ టు ఫేస్ నువ్వు అయితే నన్ను చంపి నేను చంపేస్తా అనే టైప్ అనమాట. అయితే ఆ అమ్మాయి అయితే ఊరేసుకునే క్యాండిడేట్ అయితే కాదు. సో వాళ్ళ అమ్మ అక్కడికి యాత్రకనేసి బయలుదేరాను, ఆ యాత్ర కూడా నాకు తెలిసి 100% అబద్ధమే.
ఇదంతా ఏంటంటే ఒక ప్లాన్ మీద చేసుకున్న ఇది. వాళ్ళ అమ్మ అయితే నాకు తెలిసి ఆ రోజు టూర్కి అయితే వెళ్ళి ఉండదు. మ్యాక్సిమం అమ్మాయి వాళ్ళ అమ్మ 10ంటికి ట్రైన్ ఎక్కితే 11:30కి చనిపోయిన విషయం మాకు చెప్పారు. 11:30కి వాళ్ళ అమ్మగారు ఎంత స్టేషన్ దాటి వెళ్తుంది ట్రైన్ మీద? 1 అవర్కి ట్రైన్ ఎంత దూరం వెళ్తుంది? 100 కిలోమీటర్లు వెళ్ళిపోద్ది. 100 కిలోమీటర్లు వెళ్ళిన ఆవిడ ఎన్నింటికి రావాలి? తెల్లవారు లేదు సరే, మధ్యాహ్నం రావాలిగా, మధ్యాహ్నం లేదు సాయంత్రం రావాలిగా, సాయంత్రం తెల్లవారని రావాలి కదా. మనం ఇక్కడ నుంచి ఎక్కడికైనా యాత్ర బయలుదేరి ఎక్కడ అంటే తిరుపతిలో ఉన్నాను అనేసి అంటే సరే అమ్మ అయితే తెల్లవారికి వచ్చేస్తానని చెప్పి 5 రోజు నైట్కే వచ్చేస్తాం. అలాంటిది నైట్ 10 గంటలకు ఎక్కిన ఆవిడ, ట్రైన్ ఎక్కిన ఆవిడ ఎందుకు రాలేకపోయింది? సరే వాళ్ళ ఆయన వాళ్ళ కొడుకునేమో వచ్చి ఏదైనా సరే ఆ కొడుకునేమో స్టేషన్లో పెట్టేస్తున్నారు. కొడుకు రాలేకపోయాడు, తండ్రి రాలేకపోయాడు. తెల్లి ఉంది కదా. ఇప్పుడు ఏదైనా ఒక కష్టం వచ్చిందా మన వాళ్ళు అంటే మన చుట్టూ ఉంటారు. సో నీకు మనకు బాగులో మన పిన్ని ఏమైనా పంపిస్తామే, వదిలేసుకుంటామే. కానీ ఆ విధంగా కూడా ఎందుకు చేయలేదు అంటే ఏంటి అక్కడ నువ్వు తప్పు చేసావు కాబట్టి ఈ విధంగా వెళ్తే ఏమైనా చేస్తారనే భయం మీద కదా మీరు రాలేకపోయారు. మీడియా ఆల్రెడీ గాజు అక్కడికి వాళ్ళ ఇంటికి వెళ్తే మీరు మా ఇంటికి ఎందుకు వచ్చారని మీడియా వాళ్ళే ఎగలగొట్టారంట. వాళ్ళు వేరే వాళ్ళు ఎవరిని వెళ్తే రానిస్తారా? వాళ్ళు రానివ్వరు. ఎందుకంటే వాళ్ళ దానికి పలుకుబడి ఉంది, వెనకాల డబ్బు ఉంది. మిగతా చాలామంది వాళ్ళకి చేతిలో ఉన్నారు, పెద్ద పెద్ద మనుషులు అంటే వాళ్ళ దీంట్లో ఉన్నారు. మాకు ఎవరు లేరు. మా స్థాయి ఇదే. ఇప్పుడు లైంగికంగా వేధించినప్పుడు ఎప్పుడైనా మీకు చెప్పిందా బావ ఈ విధంగా తమ్ముడు ఇలా చేస్తున్నాడు? మీ తమ్ముడు ఇలా చేస్తున్నాడు చెందుతున్నాడు అనే విషయం నా వరకు కూడా రాలేదు. మొన్న ఒకసారి అలాగే బాగోలేదనేసి అంటే వచ్చేసి ఏమైందమ్మా అనేసి మొత్తం రోజు అనేసి మా ఆవిడని తీసుకొని రమ్మన్నారు. చిన్నపిల్లడితో ఉంది కదా, నైట్ ఇప్పుడు ఎందుకు లేమని నేను ఒక్కనే వెళ్ళాను. నేను మా అత్త మా జగిలో మార్కు ఉన్నారు మా నాయన, వీళ్ళందరూ ఉంటేనే ఏటైందమ్మా అనేసి అని అడిగితే బావా ఏ విధంగా సరే నాదే తప్పు చూపిస్తున్నారు, ఆ అబ్బాయిది ఏమనేది ఆ అబ్బాయిది ఇంత గుద్దు చూపించట్లేదు, ఏమనంటే నాదే తప్పు అన్నట్టు మాట్లాడుతున్నారు అని. అలా కాదమ్మా, మనం ఏమొచ్చుగా పేదంటి నుంచి వెళ్ళాము, వాళ్ళు ఎందుకంటే అందరూ నలుగురి మధ్య తిరిగిన వాళ్ళు, మనం ఏ విషయమైనా మన ఇంట్లో కూర్చొని మనం స్లోగా మాట్లాడుకుంటే మనకు నచ్చుతుంది. బయటికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడితే మనం కొద్దిగా దీనిగా మాట్లాడితే అమ్మాయి ఏంటి అంత రాసిగా మాట్లాడుతున్నట్టు వాళ్ళు ఫీల్ అవుతారు. సో అలాంటప్పుడు మనమే కొద్దిగా కూలిగా మాట్లాడుకొని నేర్చుకోవాలమ్మా అని చెప్పడం జరిగింది. చెప్పాక ఏమైందమ్మా అచ్చమనకంటే ఇప్పుడు భార్యాభర్త అన్నాక ఎలా ఉంటారనే విషయం అందరికీ తెలిసిందే. మనం లైవ్లో చెప్పినా ఏంటనేది అందరికీ తెలిసిన విషయాలే. సో కాకపోతే ఏంటి, భార్యాభర్తలు రూమ్లో కంటే వాళ్ళు కొట్టుకుంటారో గిల్లుకుంటారో అన్నీ కామను. అవన్నీ తెలుగుతో షేర్ చేసుకోవాలని అవసరం అయితే అబ్బాయికి ఎటువంటి ఇది ఉండదు. సో ఆ అబ్బాయి తెలుగుతో వెళ్ళి షేర్ చేసుకుంటాడు. మనం ఇంట్లో లోపల మాట్లాడుకునేది తెలుగుతో షేర్ చేసుకునే అవసరం. నేను లాక్ కొట్టింది అనుకో వెళ్తే చెప్పు తెలుగుతో, అమ్మ నన్ను ఎలా మా ఆవిడ కొడుతుంది చేస్తుందని. సిల్లిగా గిల్లుకునేవి చేసుకుని ఆమెతో చేసుకునేది. సో ఇవన్నీ చేశాక తను బాగా ఇదయింది. అయ్యాక ఏంటమ్మా అనేసి అంటే లాస్ట్ ఫైనల్కి నేను నైట్ మా అన్నయ్య ఉన్నారు ఇంకా అన్నయ్య, ఆయన కాల్ చేసింది నైట్ 9:30కి కాల్ చేసి అన్నయ్య మీ తమ్ముడు ఏమొచ్చిగా విధంగా చేస్తున్నాడు, ఈ టాబ్లెట్ యూజ్ చేసి ఒక టాబ్లెట్స్ ఫోటో తీసి వాట్సాప్ పెట్టింది. ఆ టాబ్లెట్స్ యూజ్ చేసి ఏ విధంగా చేస్తున్నారు, ఆ టాబ్లెట్ అసలు ఏంటి, ఎందుకు యూజ్ చేస్తున్నారు ఏంటి ఇది తెలుసుకొని మీ తమ్ముడిని అడిగేసి నాకు ఫోన్ చేయ బావనేసి మా అన్నయ్యతో ఉంది. అంటే సరేలేమ్మా నేను మార్నింగ్ వస్తాను కదా అడుగుతాంలే అనేసి అన్నారు. ఎప్పుడైతే ఇది పెట్టిందో అది దీంతోనే వెనక లాగేసి అమ్మాయిని చంపడమే జరిగింది. 100% ఆ అబ్బాయి ఒకటే కాదు, అబ్బాయితో పాటు ఇంకా ఉన్నారు. వాళ్ళు ఎవరనేది అయితే పోలీసు వాళ్ళకైనా నిజం చెప్పాలి, లేదంటే పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేయకపోతే ఈడైనా నిజం చెప్పాలి. కానీ ఒక్కడే చేశాడంటే మాత్రం ఒప్పుకునేది అయితే లేదు. సో పోలీసులు ఇప్పటికైనా విచారణ ప్రారంభించారా? ఏ విధంగా ఆ విషయం ఇంకా మాకు ఎవరు తెలియలేదు. సో పోలీసులు ఏమంటారు? నిన్న మీరు వైజాగ్ వెళ్ళారు, అంతా చూసి హాస్పిటల్కి వెళ్ళారు, ఏమంటారు పోలీసులు? పోలీసు వాళ్ళకి వెళ్ళాము, ఎంక్వైరీ చేస్తాము, పైకి వెళ్ళాము, ఎంక్వైరీ చేస్తామనేసి అన్నారు సార్. ఎంక్వైరీ చేస్తామంటే మేము మార్నింగ్ లేసి మా అమ్మాయి చనిపోగానే కేజెస్ నుంచి వచ్చి తిన్నగా వాళ్ళ ఊర్లోకి వెళ్ళాం. ఇంటికి వెళ్ళాక ఇలాగా చేశారమ్మా మీకు ఏమని తెలుసు అంటే వాళ్ళ ఊర్లోకి వెళ్ళి అడిగితే కనీసం ఒక్కరికి కూడా తెలియదు. ఇలాగ అమ్మాయి చనిపోయిన విషయం కానీ తీసుకెళ్లారు విషయం పక్కనకి ఒక్కరికి తెలియదు. ఎగ్జాంపుల్కి ఒక అంబులెన్స్ ఊర్లోకి వచ్చిందంటే ఊర్లోకి ఎవరికైనా తెలుస్తుంది. ఒక్కరికి కూడా తెలియకుండా అంబులెన్స్ తీసుకెళ్లారంట. ఒక అంబులెన్స్తో పాటు పోలీసులు కూడా వెళ్ళారు ఊర్లోకి. తల్లిదండ్రులకి యూజ్ చేయకుండా పోలీసులు వచ్చి రావాల్సినంత పనే వచ్చింది. ఇప్పుడు మన ప్రాణం పోయింది, ప్రాణం పోయిన తర్వాత మన దగ్గరకి ముందు ఇన్ఫార్మ్ చేయాలి, కానీ పోలీసులకి అంబులెన్స్లకి ఫోన్ చేయాల్సిన అవసరం ఏంటి నీకు? కొడుకు ఫోన్ చేశాడు, మామ ఫోన్ చేశాడు, ఆ విషయం ముందే ఫోన్ చేయొచ్చు కదా. ఇలా మీ అమ్మ ఇలా చేసుకుందని, సరే మా అమ్మాయి చేసుకుందనేసి అన్నారు, మా అమ్మ ఇలా చేసుకున్నప్పుడు మాకే ఫోన్ చేసి చెప్పచ్చు కదా మీ అమ్మ ఇలా చేసుకుందని.
మా అమ్మాయి చేసుకుందని చెప్పి మీరు హాస్పిటల్ తీసుకెళ్ళి హాస్పిటల్ టచ్ మీద వేసి వగ్గేసి కేజెస్ కూడా ఎన్ని చేయవలసిన అబద్ధాలు మాట్లాడాల్సిన పని ఏమొచ్చింది మీకు? అమ్మాయి తప్పు చేసింది అన్నారు. అమ్మాయి తప్పు చేసిందని అక్కడ ఉంటే తప్పు అనిపించాలి. కానీ ఇక్కడి నుంచి తీసుకెళ్ళి హాస్పిటల్ వేసి హాస్పిటల్ కేజెస్ రాచారు, ఇవన్నీ చేశారని తప్పు చేసినట్లు ఎందుకు చేయాలి? టచ్ మీద వేయాల్సిన పని ఏమొచ్చింది? వాళ్ళకు డబ్బు ఉంది, ఉండొచ్చుకొని వాళ్ళకి ఆస్తి ఉంది, తినమానండి. ఇప్పుడు వాళ్ళకు డబ్బు వస్తుంది, మనకు ఇమ్మని లేదు కదా, మనకేం పెట్టమని లేదు కదా. వాళ్ళకి డబ్బు ఉంటే వాళ్ళకే శాశ్వతం, మనకు శాశ్వతం కాదు. సో మనకు లేదు కాబట్టి మనం లేనట్టున్నాం, వాళ్ళకు ఉంటే ఉన్నట్టున్నాను. కానీ అమ్మాయిలు చెప్పినంత ఉండకూడదు కదా. వాళ్ళ అబ్బాయిలు ఏమైనా 3 సార్లు అయినా పుట్టారు ఏంటి? అమ్మాయిలు ఏమైనా ఒకసారి పుట్టారా? అమ్మాయిలది ప్రాణం అబ్బాయిలది ప్రాణం కదా, ఎవరిదైనా ప్రాణం ఒకటే కదా. ఆ విధంగా చేసేటప్పుడు ఆడిని ఒకటే గురేనే తీసేయాలి, లేదా జైల్లోనే ఉంచేయాలి. సో ఆడితో పాటు ఎవరున్నారు వాళ్ళతో పాటు వాడికే పోవాలి, ఆ శిక్ష పడాలి. ఆడు ఒక్కడిని అనట్లేదు, వాడితో పాటు ఎవరున్నారో వాళ్ళు కూడా అందులోనే ఉండాలి. సో ఆ విధంగా ఎందుకు చేశారు, ఏ కారణం చేత చేశారు? సో ఆడపిల్ల తప్పు చేసింది అనుకో, ఒక దెబ్బ కొట్టు, లేదా ఆ విషయం ఏంటంటే తల్లిదండ్రులతో చెప్పు. నీకు చెప్పడం లేదనుకో, మీ అమ్మ నాన్న వాళ్ళతో చెప్పు, వాళ్ళు చెప్తారు. లేదా పెళ్లి పెద్దలు ఉన్నారు కదా, వాళ్ళకైనా తెలియచేయాలి కదా. నీకు ఎంత కోపం ఉన్నా ఏమట్టమండి, అది ఎవరితో చెప్పాలి? ఒకటి తల్లిదండ్రులతో చెప్పాలి, లేదా అవతల అత్తమామతో చెప్పాలి, లేదా పెళ్లి పెద్దలతో చెప్పాలి, లేదా ఊళ్ళో పెద్ద మనుషులు ఉంటారు వాళ్ళకి తెలియచేయాలి. మన కష్టం కలిగింది, మన కష్టం కలిగినప్పుడు దెబ్బ కొడదాలి, కొట్టి ఆ కష్టం పోయింది ఏమరా వాళ్ళని కొట్టామంటే, నీకు అమ్మ అత్త ఇలా చేసింది